రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. దేశంలో జీఎస్టీ స్లాబుల తగ్గింపు వల్ల దీపావళి ధమాకా ముందే వచ్చిందని ప్రధానమంత్రి చెప్పారు. పాకిస్తాన్లో, ముఖ్యంగా పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో, పాకిస్తాన్ చెరలో ఉన్నటువంటి మన భూభాగంలో దసరా ముందే వచ్చేసింది. రావణ దహనము యాక్చువల్ దసరా కన్నా కాస్త ముందే వచ్చేసినట్టుగా కనిపిస్తోంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి చెందినటువంటి ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు, ఊరేగింపులు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, ఎక్కడికక్కడ ప్రభుత్వ వాహనాల్ని తగలబెడుతున్నారు. వాళ్ళు పూర్తిగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా వీధుల్లో దహనాలు చేసేస్తున్నారు. కాబట్టి రావణ దహనం పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్కి ఒక 2-3 రోజుల ముందే వచ్చేసింది. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతము అవామీ యాక్షన్ కమిటీ అనేటటువంటి ఒక ప్రజాసంఘం ఉంది. ఆ ప్రజాసంఘము యావత్ జమ్మూ కాశ్మీర్లో పిలుపునిచ్చింది పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయమని. ప్రజలు స్వచ్ఛందంగా వేల సంఖ్యలో రోడ్ల మీదకి వస్తున్నారు. ఏదో మీర్పూర్లోనో ముజఫరాబాద్లోనో ఒక పట్టణానికో 2 పట్టణాలకో ఇది పరిమితం కాదు. ఇది మీర్పూర్లోను, కోట్లీలోను, రావల్కోట్లోను, కేరన్లోను, నీలంలోను ఉన్నటువంటి అన్ని ప్రధానమైనటువంటి పట్టణాలు, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని అన్ని ప్రధాన పట్టణాలకి ఇప్పుడు ఇది వ్యాపించింది. ముఖ్యంగా ఈ ఉద్యమంకి వాళ్ళు పెట్టినటువంటి పేరేంటంటే షట్టర్ డౌన్ చక్కాజామ్. షట్టర్ డౌన్ అంటే దుకాణాలను మూసేయండి, చక్కాజామ్ అంటే వాహనాల్ని కదలనీయకండి. మొత్తం మీద పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని ఎలా తట్టుకోవాలో తెలియకుండా అప్పటికప్పుడు అదనపు బలగాల్ని పంపించి ఇంటర్నెట్ని కట్ చేసేసి మొత్తము కర్ఫ్యూ విధించేటటువంటి ప్రయత్నం చేస్తోంది. కానీ ప్రజాగ్రహం ఏదైతే ఉందో అది ఆగటం లేదు. లే లడాఖ్లో 500 మంది, 1000 మంది, 2000 మంది రోడ్ల మీదకు రాగానే చాలా పెద్దగా హడావిడి చేసినటువంటి ఒక వర్గం మీడియా పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో వేలాదిగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఒక పట్టణంలో కాదు యావత్ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో వచ్చినా కూడా దాని గురించి పెద్దగా రాయటం లేదు. వాళ్ళ ఈ అవామీ యాక్షన్ కమిటీ ఏదైతే ఉద్యమం చేస్తోందో నిజానికి నెమ్మదిగా ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ పట్ల ఆగ్రహము, కోపము, పలు సందర్భాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరుగుతోంది. మే నెలలో ఆపరేషన్ సింధూర్ తరువాత చనిపోయినటువంటి ఒక ఉగ్రవాది ఆ ప్రాంతానికి చెందినవాడు, అతన్ని తీసుకొచ్చి అక్కడ అతనికి అంత్యక్రియలు చేయడానికి ప్రయత్నం చేస్తే లష్కర్-ఎ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్కి చెందినటువంటి కార్యకర్తల్ని పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ప్రజలు తరిమి కొట్టారు. ఈ రకమైనటువంటి వాతావరణం అక్కడ ఉంది. ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే మన కశ్మీర్లో భూభాగం 1947లో పాకిస్తాన్ ఆక్రమణ చేసి ఆక్రమించుకున్న తరువాత దాన్ని 2 భాగాలుగా చేసింది. ఒక భాగాన్ని గిల్గిట్ బల్టిస్తాన్, లద్దాఖ్తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి, అదే భాష మాట్లాడేటటువంటి, అదే జీవన విధానం ఉన్నటువంటి గిల్గిట్ బల్టిస్తాన్ని వేరు చేసేసింది. దానికి నార్దర్న్ ఏరియాస్ అని చాలా కాలం పేరు పెట్టింది. తరువాత కాలంలో 2009-10 ఆ ప్రాంతంలో దాని పేరు గిల్గిట్ బల్టిస్తాన్గా మార్చింది. దానిలో ప్రధాన పట్టణము గిల్గిట్ పట్టణము. గిల్గిట్, అస్తోర్, హుంజా, నాగర్, దాయమర్ ఇటువంటి అనేక పట్టణాలు, ప్రధానమైనటువంటి జిల్లా కేంద్రాలు అక్కడ ఉన్నాయి. ఆ తరువాత జమ్మూని ఆనుకుని ఉన్నటువంటి, కశ్మీర్లోని కుప్వాడాని ఆనుకుని ఉన్నటువంటి ఒక చిన్న ప్రాంతాన్ని పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అంటే ఆజాద్ కాశ్మీర్ అనే పేరుతో పెట్టింది. అంటే రేపు ఏ రోజైనా కశ్మీర్కి సంబంధించి ఏదైనా పరిష్కారం వస్తే గిల్గిట్ బల్టిస్తాన్ని ఉంచుకుని కేవలము ఈ చిన్న భూభాగాన్ని ఇండియాకి ఇచ్చేసేసి సర్దుబాటు చేసుకోవచ్చు అన్నటువంటి ధోరణి ఇంత కుట్రపూరితంగా పాకిస్తాన్ 1947లోనే చేసింది. పైగా ఈ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో ఇందులో అసలు రోడ్లు లేవు, యూనివర్సిటీలు లేవు, చదువుకునేటటువంటి సదుపాయాలు లేవు, మంచి విద్యాలయం లేదు, మంచి వైద్యాలయం లేదు. చదువుకోవాలన్నట్టయితే అందరూ కరాచీకి వెళ్ళి చదువుకోవాలి. లాహోర్కో, ఇస్లామాబాద్కో కూడా వాళ్ళు వెళ్ళలేరు. వాళ్ళ కోసం అలొకేట్ చేసింది కేవలం కరాచీ.
అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, అక్కడ వాళ్ళని అవుట్సైడర్స్గా చూస్తారు. 1974లోనే అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్, ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఉన్నటువంటి ప్రత్యేక హక్కులన్నింటినీ పాకిస్తాన్ తొలగించింది. భారతదేశం 2019లో ఆర్టికల్ 317 తొలగించింది. కానీ పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో అన్ని హక్కుల్ని 1974లోనే తొలగించారు. పర్యవసానంగా అక్కడి ప్రజలు ఇటొచ్చారు. చాలామంది పంజాబీలు, పష్తూన్లు పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లోకి వచ్చారు. మొత్తం జనాభా యొక్క స్వరూపం మారిపోయింది. సో ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, ఈ ఉద్యమంలో ఇప్పటికే 2 చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డారు. దీనిలో 38 పాయింట్లు ఒక చార్టర్ని ప్రిపేర్ చేసి మా ఈ డిమాండ్లను అంగీకరించండి అని చెప్పి అడుగుతున్నారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే, జమ్మూ కాశ్మీర్, ఆక్రమిత జమ్మూ కాశ్మీర్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఏదైతే ఉందో, ఆ అసెంబ్లీలో 12 స్థానాలు కశ్మీర్కు చెందినటువంటి వ్యక్తులు పంజాబ్లోనూ, లేకపోతే లాహోర్లోనో, కరాచీలోనో, ఇస్లామాబాద్లోనో, క్వెటాలోనో ఉంటే వాళ్లకు 12 సీట్లు ఉన్నాయి. 90 సీట్ల అసెంబ్లీ, 60 సీట్ల అసెంబ్లీలో 12 సీట్లు బయట, అంటే బయటకు చెందినటువంటి వాళ్ళంటే వాళ్ళు పాకిస్తానీలా ఆలోచించే పాకిస్తాన్ అనుకూల శక్తులు అసెంబ్లీలో ఆల్రెడీ 12 మంది ఉంటారు. దీనిని తొలగించాలని కోరుతున్నారు. రెండవది, మోంగ్లా, నీలం, ఝీలం ఇటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాకాక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి. దీని లాభమంతా పంజాబ్కు వెళ్తోంది. ఇక్కడి ప్రజలకు విద్యుత్తు కూడా లభించటం లేదు. గంటలు లోడ్ షెడ్డింగ్ జరుగుతుంది, లేకపోతే పవర్ కట్లు ఉంటున్నాయి. దాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మూడవది, మా దగ్గర విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది కాబట్టి మాకు తక్కువ టారిఫ్లతోటి, తక్కువ రేట్లకి విద్యుత్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పాక్ వ్యతిరేకత 3 రకాలుగా ఉంది. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వర్గము అసలు ఈ భూభాగాన్ని ఇండిపెండెంట్గా వదిలేయాలి, పాకిస్తాన్తో సంబంధం లేకుండా మాకు స్వతంత్రాన్ని ఇచ్చేయండి, మేము ఆజాద్ కాశ్మీర్ కాబట్టి మాకు స్వతంత్రం ఇచ్చేయండి అని చెప్పి అడిగే వర్గం ఉంది. చాలా పెద్ద వర్గం ఉంది. రెండవ పెద్ద వర్గము, పాకిస్తాన్ మాకు సదుపాయాలు కల్పిస్తే, మాకు సమాన హక్కులు కల్పిస్తే, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కనుక చేసినట్టయితే పాకిస్తాన్తో ఉండడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ పాకిస్తాన్ అవి చేయడం లేదు, మాకు అన్యాయం చేస్తుందని భావించేవాళ్ళు రెండవ పెద్ద మెజారిటీ. మూడవ భాగము చాలా చిన్న భాగము, పూర్తిగా అంత బలమైనటువంటి వర్గం అని చెప్పలేము. వాళ్ళు భారతదేశంతో ఉన్నటువంటి కశ్మీర్లోని అభివృద్ధిని చూస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ చూస్తున్నారు, చెనాబ్ బ్రిడ్జిని చూస్తున్నారు, యూనివర్సిటీలను చూస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లోపల జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీ, అదేవిధంగా కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, జమ్మూ యూనివర్సిటీ ఉంది, శ్రీనగర్ యూనివర్సిటీ ఉంది, షేర్ కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉంది. శ్రీనగర్లో ఈ రకమైనటువంటి అనేక ఫెసిలిటీస్ ఉన్నాయి. రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ఇది చాలా బాగుపడుతోంది. కాబట్టి మమ్మల్ని భారతదేశంతో కలిపేయండి, అసలు భారతదేశం నుంచి విడగొట్టడం తప్పు అని భావించే ఒక వర్గం ఉంది, చిన్న వర్గము. ఈ వర్గము పెరిగి వాళ్ళలో ఒక స్వతస్ఫూర్తంగా ఒక రియలైజేషన్, ఒక అనుభూతి కలిగి, లేదు మేము భారత్తోటే ఉంటామనే వాళ్ళ సంఖ్య మెజారిటీ అయితే పియోజేకే భారత్లో కలుస్తుంది. మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టు రాబోయే రోజుల్లో యుద్ధం చేయకుండానే అక్కడి ప్రజల కోరిక మేరకి భారతదేశంతో కలిసిపోయేటటువంటి రోజు వస్తుందన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి, ముఖ్యంగా పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఉద్యమం 2022లో 15th అమెండ్మెంట్కి వ్యతిరేకంగా జరిగింది. 2023లో విద్యుత్ బిల్లుల రేట్ల పెంపు పైన జరిగింది. 2025 మేలో కూడా ఉద్యమం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుంది. ఇది చిలికి గాలివాన అయితే పాకిస్తాన్ మ్యాప్ మారిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.